అనుకున్నట్టుగానే గ్రేటర్ పోలింగ్ ఓల్డ్ సిటీలో హాట్ గా సాగింది. పార్టీల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఎంఐఎం కార్యకర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. అటు టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య గొడవలు జరిగాయి. ఆజంపురాలోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నివాసంపై మజ్లిస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన కుమారుడు ఆజం అలీపై దాడికి వారు యత్నించారు. మలక్పేట ఎమ్మెల్యే బలాలను దాడి ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. మా మీద దాడి పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా దేనికైనా సిద్ధమే, కానీ ఈరోజు మీరందరూ పరిశ్రమ కావాలి. ఒక సియాసత్ విలేకరిని నడి రోడ్డులో పోలింగ్ లో రిగ్గింగ్ ఎందుకు చేస్తున్నాడానికి అతని దారుణంగా కొట్టారు. ఎలక్షన్ కమిషనర్ ఒక కంప్లీట్ టీఆర్ఎస్ ఏజెంట్ గా, ఎంఐఎం ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు ఆ పక్షపాత పనిచేస్తారు. ఇదంతా ఎందుకు ఈ ప్రక్రియ? మీరు అలా కూర్చొని రాసేసుకుంటూ అయిపోయింది. ఇంటికాడ కూర్చొని కార్పొరేటర్ని ఎలక్షన్ నిర్వహించడం కూడా ఈ ప్రక్రియ ఎందుకు? నగరమంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగిన పాత బస్తీలోనే ఎందుకీ అలజడి? పాత బస్తీలో ఇలాంటి అలజడులు జరగడం ఇదేం కొత్త కాదు. కారణం ఏంటంటే పాత బస్తీ అనేది మా సామ్రాజ్యము. ఇది ఒక భారత సార్వభౌమాధికార దేశంలో ఉన్న ఒక స్వయంపాలక ప్రాంతంగా ఎంఐఎం భావిస్తుంది. అందువల్ల ఈ ప్రాంతంలో అసలు ఎవరు ప్రచారం చేసినా కూడా ఎంఐఎం సహించదు. గత ఎన్నికల అనుభవం ఏంటంటే ఎంఐఎంకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎవరు ఎన్నికల ప్రచారానికి కూడా రారు, ఎంఐఎంఏ ప్రచారం చేసుకుంటుంది. కానీ ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా ఎంఐఎంకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇతర పార్టీల వాళ్ళు ప్రచారం చేయగలిగారు. ఇది ఫస్ట్ టైం. ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలే. ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్గా ఓల్డ్ సిటీ మారిన తర్వాత, ఎంఐఎం కంచుకోటగా పాతనగరం మారిన తర్వాత, పాత బస్తీ మారిన తర్వాత మొదటిసారిగా ఇతర పార్టీలు ఓటు ప్రచారం చేసుకోగలిగారు. ఎందుకు ఇతర పార్టీలు ప్రచారం చేసుకోగలిగారంటే దీనికి రెండు కారణాలు. ఒకటి, మనకు ఎంఐఎం నుంచి కొంతమంది క్షేత్రస్థాయిలో పలుకుబడి ఉన్నటువంటి నాయకులు ఇతర పార్టీలో చేరారు. ఉదాహరణకు చార్మినార్లో మాజీ కార్పొరేటర్ గౌస్ కాంగ్రెస్లో చేరాడు. ఇవాళ కూడా స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యేకు ఈ ఎంఐఎం మాజీ కార్పొరేటర్గా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ అభ్యర్థికి మధ్య పాత బస్తీలో ఘర్షణ జరిగింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే ఎంఐఎం నాయకులుగా ఉన్నారో వాళ్ళే ఈ పార్టీలో చేరిన తర్వాత సహజంగానే వాళ్ళకి ఆ స్థానికంగా పట్టు ఉంటుంది. ఆ పట్టు వల్ల వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసుకోగలిగారు. ఇక రెండవ పరిణామం ఏంటంటే టీఆర్ఎస్ పుట్టడం కూడా పాత బస్తీలో కొంత మార్పు కారణమైంది. టీఆర్ఎస్కు ఎంఐఎంకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని సంబంధాలు ఉన్నా కూడా ఆఖరికి తమ మిత్రపక్షంగా ఎంఐఎం టీఆర్ఎస్ను చూస్తూ, టీఆర్ఎస్ ఎంఐఎంను చూస్తున్నా కూడా టీఆర్ఎస్ పైన కూడా దిగాల ఎంఐఎం దాడి చేసింది. మా ఉప ముఖ్యమంత్రి పైన కూడా అటాక్ జరిగింది. అంటే అర్థం ఏంటి? వాస్తవంగా కొన్ని చోట్ల ఎంఐఎం ఎమ్మెల్యేలే వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థులతో ఓట్లు వేయించారు. ఇప్పుడు మలక్పేట ఈ ప్రాంతంలో మనం చూసాం, సైదాబాద్ ఈ ప్రాంతంలో డైరెక్ట్గా ఎంఐఎం ఎమ్మెల్యేలే వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. బహిరంగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నాకు ఎంఐఎం మిత్రపక్షం అని చెప్పాడు. అయినా కూడా మళ్ళీ ఎందుకు జరుగుతుంది అంటే మేము మా మిత్రులను కూడా సహించాం. శత్రువులే కాదు, ప్రత్యర్థులనే కాదు, మా ప్రాంతంలో, మా శిబిరంలో, మా క్షేత్రంలో మేము మా మిత్రులైనా శత్రువులైనా ఎవడూ అడుగు పెట్టకూడదనేది ప్రాంతం అనేది ఎంఐఎం వాదన. కానీ ఈసారి ఏమైందంటే కొంత ప్రచారానికి కూడా ఎందుకు అవకాశం వచ్చిందంటే ఎంఐఎం క్షేత్రస్థాయి నాయకులు కాంగ్రెస్లోను ఇతర పార్టీలను చేరడమే ఒకటే కాదు, తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఎంఐఎం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించింది. సమైక్య రాష్ట్ర వాదన వినిపించింది. సమైక్య రాష్ట్రమే ఉండని పరిస్థితి వస్తే, రాష్ట్ర విభజనే అనివార్యమైతే రాయల్ తెలంగాణ కావాలన్నది కానీ తెలంగాణ కావాలని అనలే. మీరు అందుకే ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ జేఏసీలో మనకు ఎంఐఎం ఎక్కడా కనిపించదు. కానీ అదే సమయంలో ముస్లింలంతా కూడా ఎంఐఎం మద్దతుదారులు అయినా వారంతా కూడా తెలంగాణను వ్యతిరేకించారంటే కాదు. అందువల్ల ముస్లింల్లో పాత బస్తీ వాసుల్లో కూడా తెలంగాణ వాదం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ వైపుగా మరలారు. దీంతో పాటు పాత బస్తీలోను హైదరాబాద్ నగరంలోనూ రెండు రకాల ముస్లింలు ఉన్నారు. ఒకరు ట్రెడిషనల్గా హైదరాబాదీ, అంటే దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబాలు హైదరాబాద్లోనే ఉంటున్నాయి.
వీళ్ళలో మాత్రం ఎంఐఎం చాలా స్ట్రాంగ్. కానీ తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడిన వేలాది మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళలో తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది, టీఆర్ఎస్ బలంగా ఉంది. ఈ రెండు కారణాల రీత్యా టీఆర్ఎస్ పాత బస్తీలో ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్లో కూడా కొంత ఎంటర్ కాగలిగింది. అందుకే ఒకవైపు టీఆర్ఎస్ ఎంఐఎంల మధ్య మైత్రి, మరికొన్ని చోట్ల ఈ ఘర్షణలు కూడా జరగడానికి కారణం ఏదైనా ఎంఐఎంకు మొదటిసారిగా ప్రశ్నలు ఎదురయ్యాయి, ప్రచారం చేసుకోగలిగారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ లేదా టీడీపీ బీజేపీ ఎన్నికల ప్రచారం కూడా చేసుకోగలిగారు. ఇప్పుడు అందుకే చివరి దశలో ఏమవుతుందంటే ఓటర్లను భయభ్రాంతులను చేయడానికో లేదా తాము స్వేచ్ఛగా తమ పని తాము జరుపుకోవటానికో, మీకు తెలుసు కదా తమ పని తాము జరుపుకోవడం అంటే ఏంటిదో, దానికి వాతావరణాన్ని కొంత ఉద్రిక్తం చేయాలి, అల్లకల్లోలం చేయాలని పాత బస్తీలో ఉన్న రాజకీయ శక్తుల, పలుకుబడి కలిగిన రాజకీయ శక్తుల సహజ కుట్ర. ఎందుకంటే ఎక్కడో ఒక ఘర్షణ జరిగిందనుకో, పోలీసు యంత్రాంగం మొత్తం ఆ ఘర్షణ వైపును, ఆ ఘర్షణ నియంత్రించడానికి, ఎందుకంటే పాత బస్తీలో ఘర్షణ అంటే అది మళ్ళీ ఇంకా పెరిగి ఎక్కడికైనా దారితీయచ్చు. అందుకే మొత్తం లా అండ్ ఆర్డర్ మిషనరీ, పోలీస్ యంత్రాంగం మొత్తం దానిపైన కేంద్రీకరిస్తుంది. ఈ సమయంలో పోలింగ్ బూతుల దగ్గర ఆ భద్రత ఉండదు కనుక మనం చేసుకునే పని మనం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. ఇందువల్ల ఇలాంటి అనేక కారణాల రీత్యా పాత బస్తీలో అల్లలు జరుగుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమకు మిత్రపక్షమో శత్రుపక్షం అని కాదు, ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. అది ఓల్డ్ సిటీ అయినా న్యూ సిటీ అయినా ప్రజాస్వామిక వాతావరణంలో ఎవరైనా స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేయాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, స్వేచ్ఛగానే కాదు ఎలాంటి భయానికి ఆందోళనకు గురి కాకుండా ఓటర్లు ఓటు వేసేలా పరిస్థితులు కల్పించడం కూడా ఎన్నికల యంత్రాంగం బాధ్యత. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం, పాలనా యంత్రాంగము, ఎన్నికల కమిషన్ ముఖ్యంగా విచారణ జరపాలి. ఎక్కడైతే ఉద్రిక్త వాతావరణం అండి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోయారో అక్కడ అవసరమైతే రీపోలింగ్ అయినా జరిపి ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసాన్ని అపోహలు చేయాలి.